వైట్‌ఫీల్డ్‌లో కృష్ణ జన్మాష్టమి ఈవెంట్‌కి వెళ్తున్నాము. ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసున్నారు. ఫస్ట్ వెళ్ళగానే చందనతో బొట్టు పెట్టారనమాట. అక్కడే పూజ అండ్ సేవ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చింది తీసుకోవచ్చు. ఇంకా సెటప్ అయితే చాలా గ్రాండ్‌గా చేసున్నారు. స్వామిని చాలా బాగా అలంకరించారు. ఇంక అక్కడంతా చూస్తూ ఉంటే నాకు ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళినట్టే అనిపిచ్చింది. చాలా బావున్నింది. ఇంక దర్శనం చేసుకున్నాక తీర్థం కూడా తీసుకొని ఉయ్యాల్లో స్వామివారు నుంచున్నారు. అది మనం కూడా స్వింగ్ చేయొచ్చు. నెక్స్ట్ తులసి అమ్మవారు ఇంకా మనం దీపంతో హారతి కూడా ఇవ్వచ్చు. ఇంకా అలా చేసుకున్న తర్వాత మేము అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అక్కడ కొంచెం సేపు కూర్చొని ఎంజాయ్ చేసాం మేమంతా. ఆ క్లాసికల్ డాన్స్ అయితే ఎంత బాగా చేశారో పిల్లలైతే చాలా బాగుండింది. ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ లో కొన్ని స్టాల్స్ అయితే పెట్టేస్తున్నారు. అక్కడ కిడ్స్ యాక్టివిటీస్ ఇంకా టాటూ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆరవకి ఐరాకి పికాక్ ఫెదర్ వేపించాము. చాలా క్యూట్ గా ఉన్నింది. ఇంకా ప్రసాదం సెగ్మెంట్ చెప్పాలి. ఇది మాత్రం హైలైట్ అండి. పుదీనా రైస్, ఉప్మా, కేసరి అన్‌లిమిటెడ్ గా పెడతానే ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్ ప్రసాదం అంటే ఎప్పుడు తిన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటాయి. అక్కడే ఫ్లిప్‌కార్ట్ స్టాల్ ఒకటి ఉన్నింది. అందులో మన మొబైల్ యాప్ చూపిస్తే ఫ్రీ గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఓవరాల్ గా కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ అయితే చాలా డివోషనల్ గా ఫన్ గా ఎంజాయ్ చేశాము. జై కృష్ణ.